ఢిల్లీలో ప్రతిధ్వని కోసమే తెలుగు గొంతుకలు. జాతీయ నాయకులైన రాష్ట్ర ప్రయోజనాల కోసం అసెంబ్లీ బరిలో. సుజనా, సత్యకుమార్లకు జాతీయ స్థాయిలో పలుకుబడి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బాధ్యత మిగిలిన వారి కంటే ఎక్కువగా వీరిపైనే. సుజనాతో సుదినాలు రాగలవని అమరావతి రైతాంగం ఆశ. పార్లమెంట్ బరిలో సైతం బీజేపీ హేమాహేమీలు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కానున్న బీజేపీ అభ్యర్థుల విజయం. పూర్తి సమాచారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రాజధాని అమరావతి, పోలవరం సత్వర నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత, రైల్వే జోన్ ఏర్పాటు, ప్రత్యేక హోదా వంటి అంశాలు ప్రస్తుత ఎన్నికలలో ప్రభావితం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా విద్యావంతులు, తటస్థ వర్గాలపై వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ అంశాలన్నీ జాతీయ స్థాయి అంశాలు కావడంతో కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమై ఏర్పాటవుతుందని అంచనా వేస్తున్న తరుణంలో ఆయా అంశాలపై సానుకూల నిర్ణయాలు వెలువడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీఏలో చేరుతున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే ప్రకటించారు. ఆ కూటమిలో మరో భాగస్వామి అయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ది అదే మాట. అయితే ఈ రెండు పార్టీలకు మద్దతుగా ఢిల్లీలో రాష్ట్రం తరపున వినిపించడానికి బలమైన బీజేపీ గొంతుక ఒకటి కావాలి. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభకు బీజేపీ తరపున ఇరువురు జాతీయ స్థాయి నాయకులు పోటీ చేస్తున్నారు. వారిలో ఒకరు రాజ్యసభ సభ్యునిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన వైఎస్ సుజనా చౌదరి అయితే మరొకరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్. ఎన్డీఏలో భాగస్వామ్యులైన తెలుగుదేశం, జనసేన పార్టీల కంటే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బాధ్యత వీరిరువురిపై అధికంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో అమలుపరిచే కార్యాచరణకు వీరు ఇరువురు మిగిలిన వారి కంటే ఎక్కువగా జవాబుదారీతనం వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రజలు వారిపై పెట్టుకున్న ఆశలు ఆ స్థాయిలో ఉన్నాయి. మరి ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంత రైతాంగం విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరిపై గంపెడు ఆశలు పెట్టుకుంది. రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం 2019 డిసెంబర్ 18న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఉద్యమానికి సుజనా చౌదరి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ కారణంగానే అమరావతి ప్రాంత రైతాంగం పెద్ద సంఖ్యలో సుజనా చౌదరిని కలిసి సంఘీభావం ప్రకటించింది. ఒక విధంగా సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయడం ఒక రకంగా సాహసోపేత నిర్ణయమే అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ పార్టీకి అంతగా అనుకూలించని, సొంత సామాజిక వర్గ బలం ఏమాత్రం లేని ఆ నియోజకవర్గంలో పోటీకి దిగడం అనేది సుజనా చౌదరిలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన స్వల్ప వ్యవధిలోనే సుజనా తనదైన శైలిలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటూ అందరి మన్ననలు పొందుతూ వస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ ఏమాత్రం భేషజాలకు పోకుండా ఒక సాధారణ వ్యక్తిగా అందరితోనూ మమేకమవుతున్నారు. సుజనా వంటి వ్యక్తి శాసనసభలో ఉంటే ఢిల్లీ స్థాయిలో రాష్ట్రం గొంతుకను బలంగా వినిపించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చన్న విశ్వాసం అందరిలోనూ కలుగుతుంది. బీజేపీ తరపున పార్లమెంటుకు సైతం పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతూ ఉండడం ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. అరకు స్థానం నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి అయిన పురంధేశ్వరి, ఇక రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి మాజీ ఎంపీ వరప్రసాదులు ఎన్డీఏ బలపరిచిన బీజేపీ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. ఒక్క నరసాపురం స్థానం నుంచి ఒక నూతన అభ్యర్థిని పోటీకి నిలిపారు. అదే విధంగా రాష్ట్ర శాసనసభకు సైతం సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, సత్యకుమార్ వంటి హేమాహేమీలు రంగంలో ఉన్నారు. రానున్న ఎన్నికలలో వీరందరూ విజయం సాధించి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన పక్షంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరోమారు సువర్ణాధ్యాయం లిఖితమవుతుందని చెప్పవచ్చు.